చూసుకుంటే బిగ్గరగా అంటే భారముతో, ఆ వేదనతో ఆయన కేక వేసి అక్కడ ఈ మాట పలికారండి. మరి ఆహ్, సారీ అండి, కాలొచ్చింది. మరి ఇక్కడ చూసుకుంటే ఆహ్, మాకు చాలా మంది చాలా వేదనగా ఉన్నప్పుడు, బాధగా అంటే ప్రెషర్ నేనింక తట్టుకోలేను, ఇంక తట్టుకోలేను అన్న టైం అప్పుడు మనం కేక వేస్తాం. అవునా? ఏమనిపిస్తది మనకి? గట్టిగా అరవాలి. చాలా బిగ్గరగా అరవాలని అనిపిస్తది. ఎందుకంటే మనం అది తట్టుకోలేము కాబట్టి. మరి ఇక్కడ గూడా మరి మన యేసయ్య తట్టుకోలేక అక్కడ గట్టిగా అరిచారండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని విడిచిపెట్టాడు. మరి ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడంటే, నా చెయ్య పట్టుకోవడం కోసం మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని విడిచిపెట్టాడండి. మన తండ్రి అయిన దేవుడు దేనినైనా సహిస్తాడు గానీ, పాపాన్ని సహించడండి. మరి నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. పాపము, అతి భయంకరమైన పాపం ఈ ప్రపంచంలో ఎక్కడున్నదండి? అసలు మనకెక్కడ కనబడిద్ది? ఎవరైనా చెప్తారా? మీ మైక్‌ని అన్‌మ్యూట్ చేసి. మనలోనే. సిలువలో అండి. అవును. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ సిలువలోనండి. అక్కడ కలవరి సిలువ మీద అతి భయంకరమైన పాపం కనబడిద్దంట. ఎందుకంటే నా పాపాలు, మన తరతరాలు రాబోయే వాళ్ళ పాపాలు, మన పితరుల పాపాలు, మనందరి పాపాలంట అక్కడ యేసయ్య మీద మోపారండి. మనందరి పాపాలు అక్కడ సిలువ మీద ఉన్నాయండి. ఆ యొక్క భారమైన పాపాలు ఆయన మీద ఉండడం వల్ల మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని విడిచిపెట్టాడండి. అట్లానే మనకి ఇంకొకటి తెలుసా? ఇంకొక 2 ప్రాముఖ్యమైన విషయాలున్నాయండి. అదేంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని విడిచిపెట్టడానికి 2 ప్రాముఖ్యమైన మాటలు. దాంట్లో ఫస్ట్ మాటేంటంటే, పాపాన్నంట ఆయన శిక్షించడానికి, అండ్ రెండోది మరణాన్ని మృంగివేయడం కోసమంటండి. అదేంటి? పాపానికి శిక్ష విధించడమా? మరణాన్ని మృంగివేయడమా? అదేంటి, ఏం మాట్లాడుతున్నావు లీనా అని అనుకోవచ్చు. ఇది నా మాటలు కాదండి. మనం వాక్యంలోనే చూద్దాము. మరి పాపానికి శిక్ష విధించడం కోసం అన్న మాటని మనం రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయం 4గో వచనంలో ఉంటది. చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయం 4గో వచనం. పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. హల్లెలూయా! ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదండి? ఆయన శరీరమందు శిక్ష విధించారు. ఎలా అంటే మన యేసయ్య ఆయన యొక్క మరణంతో ఈ పాపానికి శిక్ష విధించారండి. సారీ అండి. మరి పాపానికి శిక్ష ఎలా విధించారంటే, మన యేసు యొక్క మరణంతో ఆ యొక్క పాపానికి శిక్ష విధించారంట. మరి నేను ఇంకొక మాట చెప్పా కదా లీనా! అదేంటంటే, అది మరణాన్ని మృంగివేయడం కోసం గూడా అని చెప్పావు కదా! మరంటే అవునండి. అది ఒకసారి మనం యెషయా 25:8లో చూసుకుందాము. యెషయా 25 అధ్యాయం 8 వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాను. హల్లెలూయా! మరి ఇక్కడ చూసుకుంటే మరి పైన పాపాని యొక్క శిక్ష విధించడం కోసం దేవుడు మరణించారు కదా! మరి ఇక్కడ ఎట్లాగా దేవుడు మరణాన్ని ఎలా మృంగివేస్తారు అని మీరు డౌట్ రావచ్చు. అసలు దేవుడు ఎందుకు మరణించారు అని డౌట్ వచ్చిందా? ఆల్రెడీ ఇందాకడ క్యాథరిన్ గారు చెప్పారు. ఏమనంటే ఆయన మరణం ఎందుకంటే లేఖనాన్ని నెరవేర్చడం కోసమండి. అవును. లేఖన నెరవేర్పు కోసమే ఆయన మరణము. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన మరణించారండి. మరక్కడ మరణించారు. అట్లనే పాపాన్ని శిక్షించడం కోసం దేవుడు మరణించారు. మరి ఈ యొక్క మరణాన్ని ఎలా మృంగివేశారంటే, దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి పాపాన్ని ఓడించి ఆ యొక్క మరణాన్ని ఓడించి మరణాన్ని మృంగివేశాడండి దేవుడు. మన దేవుడు ఎవరండి? మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడండి మన దేవుడు. మన యేసయ్య ఎవరండి? మరణానికి మరణం, మన క్రీస్తు పునరుద్ధానం అండి. హల్లెలూయా! నమ్మిన వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మరి మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన అంత ధైర్యంగా మరణంతో అంటాడు ఏమనంటే, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?" అని అంటాడండి. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అక్కడ 55వ వచనంలో చూసుకుంటే
విజయమందు మరణము వ్రింగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరినంట. అక్కడ కూడా చూసారా, వాక్యం నెరవేరాలని చెప్పి తండ్రి అయిన దేవుడు తన కుమారు యొక్క చెయ్యి విడిచిపెట్టాడండి. అక్కడ దేవుడు విడిచిపెట్టడం వల్ల దేవుడు అక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందుకే అంత ధైర్యంగా మనమైతే మరణాన్ని ఇలా అనలేము, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని. కానీ మన దేవుడు శక్తిమంతుడు కాబట్టి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి అంత ధైర్యంగా మరణంతో చెప్తున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని అంటున్నాడండి. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఈ రోజు మనం ఈ రక్షణలోకి రావాలని, ఈ రోజు మనం నిత్య జీవం పొందాలని చెప్పి ఆనాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడండి. మనం ఇక 56వ వచనంలో చూసుకుంటే, మరణము ముల్లు పాపము, మరణముకున్న బలము ధర్మశాస్త్రమే. మరి మరణం యొక్క ముల్లు పాపం అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆజ్ఞాతిక్రమం ఏంటండి? పాపము. మరి పాపం వల్ల వచ్చిన జీతము మరణము. సో మరణం యొక్క ముల్లేంటంట? పాపమే అని మళ్ళీ అదే చెప్తున్నారు. సో వాటికి ఉన్న బలం, ఆ పాపం యొక్క బలము ధర్మశాస్త్రమే. సో ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు మనం చేయలేము. మన శక్తి చాలదు. మనకసల విజయమే రాదు ఒకవేళ మనం మరణం ముందు నుంచుంటే. కానీ శక్తిమంతుడైన దైవ కుమారుడు ఆయన ఒక్కడేనండి జయించగలడు. అందుకు 57వ వచనంలో చూసుకుంటే, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మన వల్ల అయితే జయం రాదండి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అనుగ్రహించబడింది. మనకి జయాన్ని ఇచ్చిన దేవుడికి మనం ఎప్పుడు స్తోత్రములు, కృతజ్ఞతస్తులు చెల్లించుకుంటూనే ఉండాలండి. మనకు ఒక సాంగ్ కూడా ఉంటది. అదేంటంటే, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. మరి మన దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉన్నాడండి. మనకి తోడై ఉండడం కోసం ఈరోజు మనం రక్షణలో ఉండాలని, నిత్య జీవం పొందాలని చెప్పి తండ్రి అన్న దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడండి. మరి ఇక్కడ నేను మీట్లో ఉన్న నా ప్రియ సహోదరులే నేను ఒకటి అడుగుతున్నాను. ఇంకా ఎంతమంది అండి ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు? ఒకసారి మీ హ్యాండ్‌ని రైజ్ చేస్తారా? అందరూ రక్షణ పొందారండి? ఓకే. రక్షణ పొందని వాళ్ళుంటే నేను మిమ్మల్ని ఒక్క క్వెషన్ అడుగుతున్నాను. ఈ క్షణమే యేసయ్య వస్తే మిమ్మల్ని మీరు ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. మీరు ఎత్తబడే గుంపులో ఉంటారా? విడవబడే గుంపులో ఉంటారా అండి? నేను చెప్తున్నాను. ఏవండీ, ఒకవేళ గనక ఈ క్షణమే దేవుడొచ్చి మీరు గనక విడవబడితే అంతకన్నా ఘోరమైన స్థితి ఇంకోటి లేదండి. ఒక్కసారి దేవుడు ఈరోజు ఒకసారి వినండి. దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు మారు మనసు పొంది ఆయన దగ్గరగా ఒక్కసారి ఆయన తలుపు దగ్గరికెళ్ళి మీరు నిలవబడండి. మూసుకుపోయిన ప్రతి ద్వారాలు దేవుడు తెరవజేసి మీకు రక్షణను అనుగ్రహిస్తాడండి. లేదు నేను మారు మనసు పొందాక తీసుకుంటానంటే అది అసాధ్యమండి. నువ్వు రక్షణ పొందితే ఆ రక్షణ వల్ల నీకు మారు మనసొస్తది. లేదు నేను ఇంకా వ్యసన పాలై ఉన్నాను, లేదంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మాని నేను పరిశుద్ధంగా జీవించిన తర్వాత నేను రక్షణ పొందుతా అనుకుంటే అది అవ్వదండి. నన్ను అడిగితే నీకు రక్షణ వల్లనే పరిశుద్ధత వస్తదండి. నా జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. మీరు జస్ట్ వెళ్లి నిలబడండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకవేళ మీ శక్తి చాలట్లేదేమో ఒక్కసారి మీరు వెళ్లి, దేవా నాకు మీరు రక్షణలోకి నన్ను నడిపించండి, మీరు నిలవబడండి. మూసిపోయిన ప్రతి ద్వారాలు తెరవజగల సమర్థుడండి మన దేవుడు. మరి రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మరి ఇందాక మాటల్లో మనం చూసుకున్నాము. రక్షణ పొందిన వాళ్ళంట ఎట్లా ఉండాలంటే దాన్ని కాపాడుకుంటూ దానికి తగ్గట్టు కూడా జీవించాలని చెప్పిందడ మహేష్ బ్రదర్ గారు చెప్పారు కదా. సో మనము
మరి ఆయన ఆయన ఇచ్చిన ఉచిత రక్షణ అండి. ఇక్కడ బయట ఏదైనా కొనుక్కోవాలంటే ఫ్రీగా ఏది రాదు. కానీ అంత అసలు అంత వాటన్నిట్లికన్నా ఇక్కడ దొరికే ఈ లోకంలో దొరికిన వాటన్నిటికన్నా చాలా శ్రేష్టమైనది రక్షణ అండి. అట్టి విలువైన రక్షణని దేవుడు మనకి ఉచితంగా ఇచ్చారు కదా! మరి ఇచ్చిన ఆ యొక్క రక్షణని మనం కడ వరకు కాపాడుకుంటూ ఉండాలండి. అట్లానే ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి అనేక మందిని ఆయన రాజ్యానికి సిద్ధం చేస్తూ, అనేక మందిని ఆయన వైపు తిప్పడానికి మనమందరం బలంగా దేవుడికి నిలబడి, ఆయన ఒక బలమైన బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు ఆ దేవాది దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేనేమైనా తప్పుగా ఆమేన్. చెప్పుంటే నన్ను మన్నించండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. థాంక్ యూ. వందనాలండి. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఎంతో అద్భుతంగా 4వ మాట తెలియపరుచున్నారు. దేవుడికి వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మరి ఆమేన్. మనం ఆరాధన సమయంలోకి వచ్చున్నాం గనుక మన మధ్యలో ఉన్న సహోదరి కుమారి గారికి మీ సమయాన్ని అప్పగిస్తున్నానండి. అందరికీ వందనాలండి. ఆరాధన చేసుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నీలా నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కగా దేవుని ఆరాధించిన సహోదరి కుమారి గారికి నా వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మరి మనం